తర్వాత యాడ్ చేసేయండి ఏదైనా ఛాన్స్ ఉంటే. ఓకే. అండ్ ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మా మధుర శ్రీధర్ గారిని వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ అవర్ వెరీ ఓన్ మధుర శ్రీధర్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. అండ్ అలానే శంకర్ గారిని బొకే అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం మధుర శ్రీధర్ గారికి. హలో, అందరికీ నమస్తే. తరుణ్, హ్యాపీ టు సీ యూ అగైన్. ఏదైనా కొత్త సినిమా అంటే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కొత్త రకమైన సినిమా వస్తుంది అంటే డెమోక్రటైజేషన్ ఆఫ్ ఫిలిం మేకింగ్ అనేది గుర్తొస్తే నాకు తరుణ్ గుర్తొస్తాడు. అంటే నిజంగా తరుణ్ నాకు ఆ క్రూసేడర్ అనే వర్డ్ కరెక్ట్ అనిపిస్తుంది అనమాట. ఎంతమంది ఫిల్మ్ మేకర్స్ని ఇన్స్పైర్ చేసావు తరుణ్, సీరియస్లీ. సో వెరీ హ్యాపీ టు సీ యూ హియర్ టుడే. అండ్ శంకర్, నాకు ఆ బద్మాషులు ఆడియో రైట్స్ గురించి శంకర్ నా దగ్గరికి వచ్చినప్పుడు ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఆ వర్డ్ వినక్క చాలా రోజులు అవుతుంది. అంటే మన కాలేజ్ రోజులలో అనుకునేవాళ్ళు వాడు బద్మాష్ గాడు రా అని. సో నిజంగా ఆ బద్మాషులు అనే వర్డ్ని అఫీషియల్గా చేసేసాడు శంకర్. సో లవ్లీ. అండ్ ఇన్ని రోజులు ఈ ప్రమోషన్స్, ఈ ఫిల్మ్ మేకింగ్ ప్రమోషన్స్లో శంకర్ పడుతున్న తాపత్రయం చూస్తుంటే అంటే నిజంగా మై ఓన్ బ్రదర్ వచ్చి ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుందో, అంటే ఏదో ఒకటి చేయాలి శంకర్కి, ఎలాగోలాగా సపోర్ట్ చేయాలి అని నాకు లాస్ట్ 1 వీక్ నుంచి యూ కెన్ అండర్స్టాండ్ శంకర్ ద వే ఐఎమ్ రెస్పాండింగ్ టు యూ. సో నిజంగా మై ఓన్ బ్రదర్ వచ్చి సినిమా తీస్తే అరే ఏదో ఒకటి చేసి శంకర్ని బయట వేయాలి మనము అనేంత తాపత్రయం ఉంది. కంటెంట్ చూస్తే చాలా గమ్మత్తుగా ఉంది. సో నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇది హిట్ అవ్వాలి. శంకర్ చాలా కష్టపడి సినిమా తీశాడు, ఐ నో. బట్ చాలా అంటే ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. అట్ ద సేమ్ టైం తన ఫేస్లో చిరునవ్వు మాత్రం చెరగట్లేదు. సో దట్స్ అ గుడ్ సైన్ డియర్. సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ సినిమా హిట్ అవ్వాలి, శంకర్కి డబ్బులు రావాలి, మళ్ళీ సినిమా తీయాలి. గుడ్ లక్. థ్యాంక్ యూ శ్రీధర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ ఫిలిమ్స్ లైక్ దిస్. అండ్ మీ నెక్స్ట్ ఫిలిం ఏంటో కూడా చెప్పేస్తే బాగుండేది. ఆలోపు